మాధవలతి గారు కూడా గవర్నర్ అవుతే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారండి. నేను ఏం అవ్వాలి అనేది వ్యక్తిగతంగా, సపోజ్ నేను డాన్సర్ అవ్వాలో, నేను ఒక సోషల్ సర్వీస్ అంటే సామాజిక సేవ చేసే వ్యక్తిని అవ్వాలో, లేకపోతే చదువుకోవాలో, బిల్డింగ్ కట్టాలో, వ్యాపారం చేయాలో అంటే అది నేను చెప్పగలను. కానీ ఇంకా ఏదైనా పార్టీ పరంగా నేనేం అవ్వాలి అని అంటే అధిష్టానం నిర్ణయించాలి దాన్ని. ఒకవేళ మీకు గవర్నర్ పోస్ట్ ఇచ్చారనుకోండి, తీసుకుంటారా తీసుకోరా? ప్రజాసేవ చేయడానికి ఏ పోస్ట్ ఇవ్వనప్పుడు ఇప్పుడే ప్రజాసేవ చేస్తున్నాను. ప్రజాసేవ చేయడానికి ఒక పవర్ కూడా ఇవ్వడం జరిగింది అనుకోండి, అది భగవంతుడు ఆశీర్వచనం కింద పెద్దలు ఒక వాళ్ళు ఇస్తున్న ఆజ్ఞ కింద తీసుకొని శిరసావించి ముందుకు వెళ్లే వ్యక్తినే తప్ప ఏ పదవి ఏమిటి అంటే అంత ఆలోచించే వ్యక్తిని కాదు నేను. దాని గురించి ఆశించరు కూడా. ఎందుకంటే ప్రజలకు మంచి చెయ్యాలి అని అంటే పవర్ కావాలి అనేది మాత్రం ఖచ్చితంగా తెలుసుకున్నాను. కానీ అది ఏ పవర్ ఇస్తే మనం చెయ్యగలము అనేది మన చేతిలో లేనప్పుడు పెద్దలు శ్రేయోభిలాషులు వాళ్ళు ఏది నిర్ణయించుకొని ఇస్తే దాన్ని తీసుకొని బాధ్యతాపూర్వకంగా చేస్తాను. అసలు బీజేపీ 400 సీట్లు ఎక్స్పెక్ట్ చేశారు మేడం, కానీ వాళ్ళు ఇంకొక అంటే మ్యాజిక్ ఫిగర్ రాలేదు. అంటే ఇంకా 40 సీట్లు ఎన్నో తగ్గినాయి, 242 వచ్చినాయి. నిజంగా ఎందువల్ల అంటారు ఆ పరిస్థితి అంటారు? అంటే ఇందులో రెండు విషయాలు ఉన్నాయండి. నేను ఎందుకు అడుగుతున్నానంటే, మీరు మన ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మిగతా దగ్గర కూడా మీరు తిరిగారు. నేను అక్కడ ఫోన్ చేసావు రోజా, నేను భోపాల్లో ఉన్నానమ్మా, నేను తర్వాత ఇస్తాను ఇంటర్వ్యూ అని అన్నారు. అంటే నేను భోపాల్ వెళ్ళడానికి కారణం ఉజ్జయిని మహాకాళుడి దర్శనం కోసం అనుకోండి. కానీ మీరు అన్న విషయం కరెక్ట్. అక్కడ కూర్చుని అక్కడ వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు చాలా పోరాడారు అక్కడ కూడా. అయితే 400 రాకపోవడానికి నాకు అర్థమైనంత వరకు మొదటి విషయం ఏమిటి అని అంటే, బీజేపీ పార్టీకి చాలా మటుకు ఉత్తరం వైపు అంతా కూడాను సూటిగా యుద్ధం చేయడమే తెలుసు. సూటిగా అంటే ఇప్పుడు మీకు 400 పార్ ఒకటి, దాని తర్వాత సబ్కా సాత్ సబ్కా వికాస్, దాని తర్వాత ఇలాంటివన్నీ చెప్పేటప్పుడు ఒక మంచిని ఉద్దేశించి నాయన కలిసిమెలిసి ఉండాలి. 400 పార్ ఎందుకంటే మన దేశానికి విద్రోహకరమైన శక్తుల కింద తయారవుతున్న చాలా మంది దేశ ద్రోహులను మనము కనుక ఆపాలంటే కనుక మనదంటూ ఒక మంచి శక్తి ఉండాలి. ఎంతసేపు ఇలా ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్ సింపుల్ ధోరణే భాజపాకి ఉండింది. పెద్దవారు నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి కింద కార్యకర్త వరకు ఈ లైన్ ఆఫ్ థింకింగ్ చాలా సింపుల్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ టువర్డ్స్ గుడ్ ఉండింది అంతే. కానీ ఈ అన్ని వ్యవహారంలో మంచి చేయాలనుకున్నవాడు సూటిగా ముక్కుసూటిగా వెళ్తాడు, కానీ మనకు కీడు కలిగించాలనుకున్నవాడు కానీ, ప్రలోభాలకు లొంగేవాడు కానీ, లేకపోతే స్వలాభాల కోసం పనిచేసేవాడు కానీ, దేశ విద్రోహ శక్తులు కానీ, వాడు ముక్కుసూటి కిందకి వెళ్తాడు, వాడు అడ్డదారులు దొడ్డిదారులు వెళ్తాడు. అది తెలుసుకోలేకపోవడము. చూడండి, సింపుల్ గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రోజుకి బడ్జెట్లు మీకు ఎస్సీ వర్గానికి, ఎస్టీ వర్గానికి, ఓబీసీలకు, దాని తర్వాత యువకులకు, నారీ శక్తికి అద్భుతంగా మీకు బడ్జెట్ ఇవ్వడం జరిగింది. అవునండి. ఆయన ఏదైతే ఎలక్షన్స్ ముందు నుంచి 10 ఏళ్లుగా మాట్లాడుతున్నారో నరేంద్ర మోదీ గారు వారి ఆధ్వర్యంలోని క్యాబినెట్ అంతా ఈ రోజుకి అదే చేశారు వారు. కానీ ఆ ఒక్క చిన్న స్వల్ప కాలంలో మీకు ప్రతిపక్షాలు ఏం చేశాయి? వీళ్ళు కేవలం రాజ్యాంగాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మార్చుకోవడానికి, ఇష్టం వచ్చినట్టు అంటే ఏమిటి, వీళ్ళకి రిజర్వేషన్లు తీసేయడం, వాళ్ళకి రిజర్వేషన్లు తీసేయడం అనే ఒక ఆలోచనను ఏదైతే ఉందో, లేని దాన్ని కల్పించి, అలాంటి ఆలోచన లేని దాన్ని వాళ్ళు కల్పించి మీకు వాళ్ళు ఒక చిన్న స్థాయి నుంచి చెప్పుకుంటూ వెళ్ళారు. వాళ్ళు అందరూ నమ్మారండి దాన్ని. అంటే మీకు అర్థం కాలేదు. ఇప్పుడు మీకు మన వరకు విషయం ఎప్పుడు తెలుస్తుందండి? మన వరకు విషయం ఎప్పుడు తెలుస్తుంది? అంత రచ్చయ్యి పైకి పొంగినప్పుడు మన వరకు తెలుస్తుంది. అయ్యో ఇంత జరుగుతుందా అలా అక్కడ కూడా ఒక చిన్న స్థాయి నుంచి వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్షాల వాళ్ళు చాలా తెలివిగానే వాడతాను నేను ఖచ్చితంగా. అంటే అది మంచి తెలివో దుర్మార్గం తెలివో మనకు తెలియదు, కానీ వాళ్ళు ఆ చిన్న వర్గం నుంచి కూడా వాళ్ళు చిన్న చిన్న సభలు పెట్టుకొని మాట్లాడుతూ వాళ్ళ మనసులలో దీన్ని దూర్చడం మొదలు పెట్టారు. చాలా మటుకు ఏమవుతుందంటేనండి, చదువు లేకపోవడం చేత కానీ, జీవితాన్ని పెద్దగా వేరే ప్రదేశాలను చూడకపోవడం కానీ, భయం అనేది ఉండడం కానీ, ఇలాంటివి ఉన్నప్పుడు ఆర్థికంగా బాగా చితికిపోయిన స్థితిలో ఉండడం కానీ, ఇవన్నీ ఉంటే ఆ భయం అనేది ఏమన్నా నమ్మేటట్టు చేస్తుంది. ఎందుకు? ఈ భయాన్ని తీసేయడానికి మనం కింద నుంచి చెప్పుకుంటూ రాలేదు. ఇది
400 పార్ అనేది అవునండి. మీరు కింద నుంచి చెప్పుకుంటూ రావాలి. మనం ఏం చేసాం, పైనుంచి వదిలాం దాన్ని. అది కింది స్థాయిలో చెప్పలేదు. అసలు 400 పార్ ఎందుకు, దేనికి, దాని వల్ల దేశం ఏ విధంగా పురోగమిస్తుంది, దేశం ఏ విధంగా అభ్యుదయ స్థాయికి వెళుతుంది, దీని ఉద్దేశం ఏమిటి, ఏ సమస్యలను 400 పార్ రావడం వల్ల మనం తీసి పక్కన పెట్టగలము, ఇది కనుక బేసిక్ కార్యకర్త లెవెల్లో కనుక మనం నేర్పించి ఉండి ఆ కార్యకర్తను నీవు వెళ్ళి ఒక సమూహంగా మనుషులను పెట్టుకొని, ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చేశారు, అస్సలు లేని విషయం, జరగని విషయం ఏమిటి, అమెరికాలో నల్లవాళ్లకు మీరెందుకు ఎగ్జామ్ ఫెయిల్ అవుతున్నారంటే మీరు క్వశ్చన్ పేపర్ తయారు చేయట్లేదు కాబట్టి ఎగ్జామ్ ఫెయిల్ అవుతున్నారని ఎవడో అన్నాడని, అసలు లేని కథ పుట్టించి అలా అసలు మహానుభావులు దండం పెట్టేసేయాలి. అంటే రాజకీయంలో ఇంతవరకు ఒక ఓటర్ గా చూసాను తప్ప ఇలాగా ఒక క్యాండిడేట్ కింద, అంటే వీళ్ళేం మాట్లాడుతున్నారు వాళ్ళేం మాట్లాడారు, ఇంత తీవ్ర స్థాయిలో దాన్ని విని ఆలోచించి దీని వెనక ఉన్న గూఢపుటాణి ఏంటి ఇంత తెలుసుకోగలగడం మొదటిసారిగా జరుగుతోంది నాకు. ఎందుకంటే అసలు ఎన్ని రకాలుగా డొంకతిరుడుగా వ్యక్తులు ఆలోచిస్తారా, ఇదే దేశంలో ఉంటూ, ఈ దేశం భోజనం చేస్తూ, ఈ దేశం గాలి పీలుస్తూ, ఈ దేశం డబ్బులతో ఆస్తులు చేసుకుంటూ, దేశం ఒక పునాదులనే కదిలించి ఏ మాత్రం దాంతో మనస్సుతో మనసా వాచా కర్మణ ఒక బంధం లేదు అన్నట్టు ప్రవర్తించగలరా అన్నంత ఏషభావం వచ్చింది నిజం చెప్పాలంటే. చాలా అతను ఏం చేశాడంటే ఎడ్యుకేషన్స్, సివిల్ సర్వీసెస్ ఏమిటో సంబంధం పాడు లేకుండా, అసలు కమిటీలలో ఎవరున్నారు, ఏ కులాల వాళ్ళు ఉన్నారు, అది కూడా సంబంధం చూడకుండా లేకుండా అందరి ఐఐటి పేపర్ కానివ్వండి, మీకు యూపీఎస్సీ పేపర్ కానివ్వండి, అన్ని వర్గాల నుంచి కూడా ఉత్తీర్ణత చెందిన ఒక మేధావులు మాత్రమే కూర్చొని చేస్తారు. ఇది ఏ ఒక వర్గం కోసం చేసేది కాదు, ఖచ్చితంగా కాదు. అలాంటిది వాళ్ళు అవన్నీ లేకుండా నోటికేది వచ్చి అది పేలితే అవాకులు చవాకులు, అమాయక ప్రజలు మామూలు ప్రజలు కాదు, అమాయక ప్రజలు, వాళ్ళ నంబర్ ఎక్కువ ఉంటుంది మన దగ్గర, వాళ్ళ భయస్థుల నంబరు, భయస్థుల సంఖ్య ఎక్కువ. దానికి ఏం చేయాలంటే చదువుకున్న బాధ్యత గల భారతీయులు వీళ్లతో ఎలక్షన్స్ టైంలో కేవలం ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో మిగిలిపోకుండా సామాన్య ప్రజలలో నుంచి చదువుకున్న వాళ్ళు కూడా దీని ఒక ఉద్యమంగా తీసుకొని వెళ్ళి పనిచెయ్యాలి. ఎందుకు అంటే గెలుపు ఓటమి ఒక పార్టీతో ఒక వ్యక్తితో కాదు, ఒక తరాంది, ఒక తరం దేశ వాసులది. మేమెవరైనా ఓడిపోతే వాళ్ళకు సహాయపడే ఒక చెయ్యి నరుక్కొని పోయినట్టు లెక్క, అంటే నరికేసినట్టు లెక్క. అది ఏ రోజైతే ఒక ఓటర్ అర్థం చేసుకుంటారో ఆ రోజు బహుశా భారతదేశంలో ఉన్న అద్భుతమైన జనాభాకు తిరుగులేని భవిష్యత్తును చూడగలుగుతాం.